బ్రేకింగ్ న్యూస్ ఏపీ వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో స్థలాలు కోల్పోయిన వారికి టీడీఆర్ బాండ్ల జారీ విషయంలో జాప్యం నివారించేందుకు మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ చర్యలు ప్రారంభించింది. టీడీఆర్ బాండ్ల జారీలో ఆలస్యం లేకుండా నిర్దిష్టమైన గడువు విధిస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. టీడీఆర్ జారీలో మాన్యువల్ విధానం రద్దు చేస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఇక నుంచి టీడీఆర్ బాండ్ల దరఖాస్తులు, బాండ్ల జారీ కూడా ఆన్లైన్లోనే చేయనున్నట్టు పురపాలక శాఖ వెల్లడించింది. మొత్తంగా దీనికోసం నోటిఫికేషన్ నుంచి జారీ వరకు 50 రోజుల నిర్దిష్ట గడువు విధిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. టీడీఆర్ బాండ్ల జారీ ప్రతిపాదనలు టౌన్ ప్లానింగ్ విభాగం నోటిఫై చేస్తుందని స్పష్టం చేశారు. పట్టణ ప్రాంత స్థానిక సంస్థలు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల్లో జరిగే ఆలస్యాన్ని నివారించేలా ఆన్లైన్ పోర్టల్ ద్వారా టీడీఆర్ బాండ్లు జారీ అవుతాయని పేర్కొన్నారు. ఏ అధికారి స్థాయిలో ఎన్ని రోజుల్లో ఫైల్ క్లియర్ చేయాలనే దానిపై విధి విధానాలు జారీ చేస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ మెమో జారీ చేశారు. ఇటీవల అసెంబ్లీలో పలువురు ఎమ్మెల్యేలు టీడీఆర్ బాండ్ల జారీలో వైసీపీ హయాంలో భారీగా అక్రమాలు జరిగాయని, వైసీపీ నేతలు టీడీఆర్ బాండ్లు పంచుకున్నారని ఫిర్యాదులు చేశారు. దానిపై స్పందించిన మంత్రి నారాయణ టీడీఆర్ బాండ్లపై గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై సిఐడి విచారణ చేపట్టామని చెప్పారు. ఈ నేపథ్యంలో టీడీఆర్ బాండ్ల జారీ ప్రక్రియ మందకొడిగా సాగుతోందని పలువురు ఎమ్మెల్యేలు సభ దృష్టికి తెచ్చారు. దీంతో మంత్రి నారాయణ ఆదేశాలతో మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ టీడీఆర్ బాండ్ల జారీకి నిర్దిష్ట గడువు విధిస్తూ మార్గదర్శకాలు రూపొందించింది. ఏపీలో టీడీఆర్ బాండ్ల జారీకి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ అమరావతి నుంచి అందిస్తారు. శివ, మొత్తం మీద చూసుకుంటే టీడీఆర్ బాండ్ల వ్యవహారంలో గత ప్రభుత్వం వ్యవహరించిన అక్రమాలకు సంబంధించి కూడా ప్రభుత్వం సీరియస్గా ఫోకస్ పెట్టింది. గత 9 నెలల కాలంగా ఈ అవినీతి అక్రమాలపై నిగ్గుదేల్చే పనిలో పడింది. ప్రధానంగా తిరుపతి, గుంటూరు, విశాఖపట్నం, ఏలూరు, అలాగే తాడేపల్లిగూడెం తదితర ప్రాంతాల్లో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో నివేదికను సిద్ధం చేసింది. గతంలో జరిగిన అక్రమాలు మరొకసారి జరగకుండా టీడీఆర్ బాండ్ల విషయంలో ఆన్లైన్ వ్యవహరించాలి. టీడీఆర్ బాండ్లని జారీకి సంబంధించి 50 రోజుల నిర్దిష్టమైన గడువు పెడుతూ ఎక్కడైతే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ, మున్సిపల్ ఆడిట్ శాఖ, మున్సిపల్ పరిపాలన శాఖకు సంబంధించి, అలాగే మున్సిపల్కి సంబంధించి ఎక్కడైతే టీడీఆర్ బాండ్ల జారీకి సంబంధించి ఏ విభాగంలో ఎన్ని రోజుల్లో ఫైల్ మూవ్ అవుతుంది అనే దానికి సంబంధించి స్పష్టమైన విధి విధానాలు ఖరారు చేస్తూ, అలాగే ఆన్లైన్లో ఎందుకు ఆ ఫైల్ పెండింగ్ పడుతుంది అనే దానికి సంబంధించి ఎప్పటికప్పుడు తెలుసుకునే రీతిలో ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. గతంలో ఉన్న విధానాలు మొత్తాన్నిటి కూడా రద్దు చేస్తూ మున్సిపల్ శాఖ అధికారులకు సంబంధించి కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఆ శాఖకు సంబంధించిన ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్. ప్రధానంగా చూసుకుంటే టీడీఆర్ బాండ్ల వ్యవహారానికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు ఇష్టానుసారంగా బాండ్లను తీసుకున్నారు. అలాగే వాటికి సంబంధించి ప్రజల్ని, అలాగే సామాన్యులు చాలా ఇబ్బందులు పాలు చేసిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా శాసనసభ సాక్షిగా అధికార పార్టీ శాసనసభ్యులు స్పీకర్ దృష్టికి, అలాగే శాసనసభ దృష్టికి తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి మంత్రి నారాయణ పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. గతంలో జరిగిన తప్పిదాలు మరొకసారి జరగవు. ఇక నుంచి స్పష్టమైన విధి విధానాలతో తాము ముందుకు వెళ్తాము, అలాగే ఆన్లైన్ విధానాన్ని అవలంబిస్తామని చెప్పి కూడా స్పష్టమైన విధానాన్ని అయితే ప్రకటించారు. నిన్న సాయంకాలం మంత్రి నారాయణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఆర్జేడీలు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రేపటి నుంచి అంటే సోమవారం నుంచి కూడా టీడీఆర్ బాండ్ల విషయంలో ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఎలా వ్యవహరించాలి, ఎన్ని రోజుల గడువు పెట్టాలి, విధి విధానాలు ఏంటి, గతంలో విధానాలు ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది అనే అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో అధికారులకు వివరించారు. ప్రసూన, మొత్తం ఎన్ని రోజులు గడువు ఇవ్వడం జరిగింది శివ? అంటే మొత్తం మీద చూసుకుంటే 50 రోజుల వ్యవధికి సంబంధించి నిర్దిష్టంగా ఒక గడువు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఎందుకంటే టీడీఆర్ బాండ్లకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో గంట నుంచి 6 నెలల లోపు కూడా ఇచ్చిన పరిస్థితి కనిపించింది. కానీ ప్రస్తుతం అటువంటి విధానం లేకుండా ఒక 50 రోజుల నిర్దిష్టమైన గడువును ఎంపిక చేసుకొని టీడీఆర్ బాండ్లని జారీకి అధికారులకి పూర్తి స్థాయిలో బాధ్యులను చేస్తూ, అంటే అధికారులకు అధికారం ఇవ్వటమే కాకుండా వారిని బాధ్యులను చేస్తూ కూడా ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. అలాగే టీడీఆర్ బాండ్కి సంబంధించి నమోదు ప్రక్రియ నుంచి బాండ్లు ఇష్యూ చేసే వరకు ఏ శాఖ వద్ద ఎంత పెండింగ్ పడింది, ఎన్ని రోజుల్లో అధికార ఫైల్ని క్లియర్ చేసి ముందుకు పంపించారో అక్కడి నుంచి ఎన్ని రోజులు పట్టింది, ఇట్లా సుమారుగా 50 రోజుల గడువును పెడుతూ ఈ 50 రోజుల వ్యవధిలోనే పూర్తి చేయాలనేది ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన ప్రణాళికను అమలు చేయబోతా ఉంది. ప్రసూన. రైట్ శివ, థ్యాంక్ యూ.